హాయ్ అండి. నేను ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తానో నేనైతే మీకు చూపిస్తాను. సో ఐ హ్యాడ్ కింద అయితే ఆనియన్స్ వేసేసాను. సో ఇలా కింద అయితే ఆనియన్స్ వేసేసుకున్నానండి. ఆనియన్స్ని మంచిగా ఫైన్గా చాప్ చేసేసి అయితే ఆనియన్స్ని తీసేసుకున్నాను. అండ్ దీనిపైన అయితే ఇలాగ ఫిష్ పీసెస్ని అయితే ఇలా పెట్టేసుకున్నాను. అండ్ దీని మీద అయితే నేను రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ టర్మరిక్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీని మీద విల్ యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. అండ్ నౌ విల్ యాడ్ గ్రీన్ మసాలా, దిస్ వన్. ఇది యాడ్ చేసేసి ఆయిల్ వేసేసుకొని మంచిగా మసాజ్ అయితే చేసేసుకొని నీళ్ళు వేసేసుకుందాం. 2 గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే నేను రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసానండి. మా పాప అయితే తినదు, సో అందుకని కొంచెమే గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం. మీకు కావాలనుకుంటే మీరు ఇంకా యాడ్ అయితే చేసేసుకోవచ్చు. సో నేను చేసే ఎవ్రీ కర్రీ కూడా నేను మాకు అండ్ మా పాపకి టేస్ట్కి సరిపోయేటట్టు అయితే చేస్తాను. కొంచెం తక్కువే ఉంటుంది, బట్ ఆమె కూడా తినాలి కదా. సో నాకు వేరేగా ఆమెకి వేరేగా చేసుకోవాలంటే అంత టైం అయితే ఉండదు. సో మాకి కొంచెం తక్కువ వేసుకొని మా పాపకి కూడా అడ్జస్ట్ అయ్యేలాగా అయితే నేను చేసేసుకుంటాను. సో ఇక్కడ అయితే గ్రీన్ మసాలా వేసేసుకున్నాను. సో విల్ యాడ్ ఆయిల్ నౌ. నేను ముందే చెప్పేశాను కదా. సో ఐ యాడెడ్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ సాల్ట్ అనేది నేను ముందే యాడ్ చేసాను. సో ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నా, మంచిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఒక 5 to 6 స్పూన్స్ అయితే ఈ స్పూన్స్తో అయితే యాడ్ చేసుకుని ఇంకా చూసుకొని, ఇంకా లేకపోతే అప్పుడైతే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని అయితే మిక్స్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత అయితే మాకు అర్థమవుతుంది ఏం కలర్ ఎలా ఉంది, రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ సెట్ అయినాయి లేవా. సో మిక్స్ అయితే చేసేద్దాము. సో మేము వేసిన పౌడర్స్ అవన్నీ అయితే మంచిగా ఎవ్రీ పీస్కి తగిలేటట్టు అయితే మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేయడం అంటే చికెన్ని మ్యారినేట్ చేసేటట్టు కాదండి, స్లైట్లీగా చూసుకుంటూ ఈ పీసెస్ మొత్తాన్ని అయితే మంచిగా అప్లై చేసుకునేటట్టు అయితే చేసుకుందాము. ఆనియన్స్ కొంతమంది అయితే ఫ్రై చేసేసుకొని అయితే వేసుకుంటారండి. సో నేనైతే ఇక్కడ ఫైన్గా చాప్ చేస్తాను. అలా ఫ్రై చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ కర్రీ, ఒక టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇలా నార్మల్గా వేసేస్తే మాత్రం దీని టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. ఈ ఫిష్ కర్రీ చేసేటప్పుడు మీరు అది హెడ్ తింటారో లేదో నాకు కమెంట్ చేయండి. నాకు తినడం రాదు అండి. సో ఐ డోంట్ ఈట్ ద హెడ్. సో మంచిగా ఎవ్రీ పీస్ని ఆ మసాలా అనేది తగిలేటట్టు అయితే మేము మ్యారినేట్ అయితే చేసుకుంటున్నాము. అండ్ ఇది కూడా నాకు టేల్ పార్ట్ కూడా తినడం రాదు అండి. ఎక్కువ కాటాస్ ఉంటే నేనైతే తినలేను. వీఆర్ లైక్ మమ్మీస్ లిటిల్ ప్రిన్సెసెస్. మా మమ్మీ నాకు బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా షీ యూస్ టు take the katas and she used to feed us. And after marriage we are like cooking it, the fish curry too. సో ఇప్పుడైతే మంచిగా మిక్స్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడైతే మంచిగానే అనిపిస్తుంది రెడ్ చిల్లీ పౌడర్ కూడా. ఇప్పుడైతే ఇందులో కొంచెం హ్యాండ్ వాష్ చేసుకున్నట్టయితే వాటర్ అయితే వేసేసుకుందాం.
చూసారు కదా, వాటర్ కూడా నేను కొంచెమే వేసాను. కాస్త రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ అనిపిస్తుంది, కానీ మా పాప గురించి ఆలోచించి అయితే నేను కొంచెం వేయడం లేదు. పైన నుంచి జస్ట్ కొంచెం అయితే యాడ్ చేస్తాను. జస్ట్ కొంచెం యాడ్ చేశాను. అండ్ ఇక్కడ దట్ ఇస్ కోకోనట్ అండి. కోకోనట్ని నేను ఏం చేస్తానంటే మంచిగా గ్రైండ్ చేసేసి క్యూబ్స్లో అయితే వేసేసి పెట్టేసుకుంటాను. సో దిస్ ఇస్ ద క్యూబ్. ఇది ఎక్స్ట్రా ఉన్నది నా దగ్గర అయితే క్యూబ్స్ సెట్ కొన్నే ఉన్నాయి. సో ఐ మేక్ ద క్యూబ్స్ అండ్ రిమైనింగ్ ఏం చేస్తానంటే ప్లేట్లో ఐ విల్ కీప్ ద పేస్ట్. వడియాలు వేస్తారు కదా, అలా వేసేసి అయితే ఫ్రీజర్ చేసేసుకొని అవి తీసేసి అయితే ఇలా జిప్ లాక్లో అయితే వేసేసి పెట్టేసుకుంటాను. సో విల్ యాడ్ దిస్ 1 here అండ్ 1 here. అంటే 2 యాడ్ చేశాను. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొక క్యూబ్ యాడ్ చేసుకోవచ్చు, బట్ మై హస్బెండ్ డజంట్ లైక్ ఇట్. సో నాకైతే సెట్ అయ్యింది అని అనిపిస్తుంది. ఇది పెట్టాక అయిన తర్వాత కొంచెం అర్థమవుతుంది కదా ఇంకేమైనా యాడ్ చేయాలో, అప్పుడైతే యాడ్ చేస్తారు. సో నౌ లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. సో ఇప్పుడైతే నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. సో ఐ విల్ ఆన్ ద ఫ్లేమ్. నాకు ఆయిల్ కూడా మంచిగానే బయటకు వచ్చినట్టయితే కనిపిస్తుంది. సో ఆఫ్టర్ కుకింగ్ అనేది విల్ నో. మంచిగా కుక్ అయితే చేయడానికి పెట్టేద్దాము. దీని మీద అయితే మూత వేసేసి అయితే నేను కవర్ చేసేసి కుక్ చేసేసుకుంటాను. సో చూసారండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫిష్ కర్రీ అనేది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. సో నాకైతే ఇలా గ్రేవీ కావాలి, సో నేనైతే ఇలా గ్రేవీతో పెట్టేసుకున్నాను. సో మీకు గ్రేవీ వద్దు అని అనుకుంటే మాత్రం తగ్గించేసుకోండి, ఇంకా కాసేపు పెట్టి కుక్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసేస్తాను. ఆయిలే వస్తుంది పైకి. చాలా అంటే చాలా బాగుందండి. చాలా ఎమ్మీగా ఉందండి. అండ్ చాలా స్పైసీగా కూడా ఉంది. నాకు ఇప్పుడు మా పాపకి ఏం చాలా అర్థం కావడం లేదు, ఎంత తక్కువ వేసిన స్పైసీ అయిపోయింది అది. పీస్ చూసారా ఇలా మంచిగా కుక్ అయిందో, కింద మొత్తం ఆయిలే వస్తుంది. సో లెట్ ఇట్ బీ. హోప్ యూ లైక్ ద వీడియో. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.